హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూడండి, మీ అందరి కోసం అయితే ములక్కాయ మసాలా కర్రీ అండి, గ్రేవీతో వస్తుంది కర్రీ. ఆ కర్రీ ఎలా చేయాలో మీ అందరి కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే నేను మసాలాని ఏమేమి తీసుకున్నానంటే పల్లీలు కొన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు, అలాగే ఎండు కొబ్బరి సగం ముక్క, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, గసగసాలు, టమాటాలు ఒక 4 పేస్ట్ అయితే చేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే ములక్కాయలు, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా చూడండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఇక పల్లీలను అయితే వేయించుకోవాలి. మనం ఆయిల్ ఏం వేయకోకుండానే ఇలా చూడండి, సిమ్లో పెట్టుకొని, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూడండి వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత మన ఎండు కొబ్బరి ఉంది కదండి, అది కూడా ఒక సగం ముక్క అయితే తీసుకున్నాను, అది కూడా వేయించుకోవాలి. మరీ బాగా మాడకోకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అలాగే ఇలా చూడండి, ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేగింది కదా. ఆ తర్వాత ఇక ఒకసారి అయితే కలుపుకొని వేయించుకున్న తర్వాత దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. ఒక చిన్న పీసెస్ ఒక 4 అయితే వేసాను దాల్చిన చెక్క, అది కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. దాంట్లోకే లవంగాలు ఒక 6-7 వరకు అయితే వేసుకున్నాను. లవంగాలు మనం ఎక్కువగా స్పైసీనెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. లేదు కొంచెం నార్మల్గా తింటాము అనుకుంటే అది టేస్ట్కి అవి రెండు అయితే వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా చూడండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఒక చిన్న ప్యాకెట్ గసగసాలు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు వేయించుకోండి. మనకి గసగసాలు అనేది మాడుకోకుండా చూసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. మనకు ఈ మిశ్రమాన్ని అయితే మనం చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే ఒక 2 పావుల వరకు ఆయిల్ పోసుకున్నాను. ఇది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా చూడండి, అవి 2 ఫ్రై అయినాయి కదా. ఇక ఆ తర్వాత నేను ముందుగా ఉల్లిపాయలను అయితే చూపించాను కదండి, ఒక 2 ఉల్లిపాయల వరకు అయితే పచ్చి ఉల్లిపాయలనే పేస్ట్ అయితే చేశాను. ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఇలా పేస్ట్ చేసుకుంటే, మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం మనకి పచ్చి వాసన అంతా పోయే అంతసేపు కూడా మనం కలుపుతూ వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయితే మనం నార్మల్గా కర్రీలాగా చేసుకుంటే మనకి పేస్ట్ లాగా కాకపోయినా ఉల్లిపాయలు సన్నగా తురుముకొని ఉల్లిపాయ టమాటా అలాగైనా చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు మసాలా కర్రీ లాగా చేస్తున్నాను కాబట్టి ఈ ఉల్లిపాయలను అయితే మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. ఇలా చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. మనకి ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగేలోపు ఇక ఇలా చూడండి, మనం ముందుగా వేసుకున్న మసాలాలు అయితే ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఆ దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఇక ఉల్లిపాయలు అయితే పేస్టు చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదండి. ఇక ఆ తర్వాత నేను టమాటాలను కూడా ఒక 4 లేదా 5 టమాటాలను అయితే తీసుకొని ఇలా మెత్తగా పచ్చి టమాటాలనే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన అంతా పోయే విధంగా కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడైతే మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇక మనకి టమాటా పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయే విధంగా అయితే ఉడికిపోయింది. ఇక ఆ తర్వాత మనం దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. కారం, ఉప్పు, నేనైతే ఉప్పు అయితే ఒక కొంచెం టేస్ట్కి సరిపడా అయితే వేసుకున్నాను. అలాగే కారం కూడా చూసి అయితే వేసుకోండి, ఎందుకంటే మనం దాంట్లో మసాలాలు కూడా వేసాం కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, అవి కూడా కొంచెం స్పైసీనెస్ ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కారం వేసుకోవచ్చు.
లేదు అనుకుంటే మీకు తగ్గట్టుగా అయితే వేసుకోండి. ఇలా చూడండి ఇవి 2 ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్లేమ్ కూడా ఇలా కలుపుతూ కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం కారం వేసుకున్నప్పుడు అయితే మూత పెట్టుకోవద్దండి. తీసేసే ఇలా ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోతే కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీ చేసుకున్నా కారం వేసినప్పుడు కొద్దిసేపు వరకు మూత అయితే పెట్టుకోకుండా ఫ్రై చేయండి. ఇలా చూడండి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత నేను ములక్కాయల్ని ఇలా శుభ్రంగా పొట్టు తీసి అయితే కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కదా. ఇవి మొత్తం ఆ గ్రేవీలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు ఆ గ్రేవీ పట్టే విధంగా కొద్దిసేపు అయితే ఆ గ్రేవీలోనే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఎందుకంటే ఆ మసాలా టేస్ట్ అనేది ఆ ములక్కాయకి పట్టాలి కాబట్టి కొద్దిసేపు ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చూడండి ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేనైతే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు అవన్నీ అయితే ఉన్నాయి కదండి, ఫస్ట్గా మనం వేయించుకున్నవి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ టైప్ అయితే వస్తుంది. కాబట్టి ఇలా చూడండి నేను అది కూడా మిక్సీ పట్టుకొని వేస్తున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుంటూ ఉండండి. ఇది కూడా కొంచెం పచ్చివాసనలాగా పోవాలి కాబట్టి కొబ్బరి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చూడండి ఇప్పుడు మనకి వాటర్ పోయకముందే మంచి గ్రేవీ టైప్లో వచ్చింది కదండి కర్రీ. ఇప్పుడు మనకి ములక్కాయలు అనేవి కొంచెం ఉడకాలి కాబట్టి నేను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోస్తున్నాను. పోసిన తర్వాత ఇలా చూడండి మొత్తం కలుపుకొని ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మన దగ్గరగా అయితే మనకి ములక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చూడండి దగ్గర పడింది కదా. ఇక దీనిపైన కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం మసాలా వేసుకొని అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనందరికీ ఎంతో ఇష్టమైన ములక్కాయ మసాలా కర్రీ తప్పక ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా అలాగే చపాతీలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.